స్త్రీ పురుష వశీకరణలు అంటే ఎలా ఉంటుంది అంటే, ఒక స్త్రీని మనం వశం చేసుకోవాలి. ఒక స్త్రీని ఇష్టపడతాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని మనం వశపరుచుకోవాలనే ఒక ఆలోచన వాడికి ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ స్త్రీని ఏ విధంగా వశపరుచుకోవాలి అనే ఒక ఆలోచనల ద్వారాగా కొంతమంది స్వాముల దగ్గరికి వెళ్ళి వశీకరణాన్ని ఏర్పాటు చేయించుకుంటుంటారు. ఆ వశీకరణం ఎలా ఉంటుందిరా అంటే, ఒక స్త్రీ వశీకరణం కావడానికి ముందు మెయిన్గా ఆ స్త్రీ ముఖ లక్షణాలు అంటే ఫోటో కావాలి. తర్వాత ఆవిడ అరికాలి మట్టి, తర్వాత తల వెంట్రుకలు, వీటితో తీసుకొచ్చేసి ఆ స్త్రీని, మనకి పరిచయం లేకపోయిన వ్యక్తి కూడా ఆ స్త్రీని మనం కంపల్సరిగా ఆ ఒక్క వస్తువులను బట్టి దాన్ని అష్టదిబంధన సంకల్పంలో చక్రంలో కూర్చోబెట్టి ఆ ఒక్క ఫోటోని, ఆమె వస్తువులను తెచ్చిన వాటిని మనం వశపరుచుకునే అవకాశాలు కంపల్సరిగా ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు కొన్ని ప్రయత్నాలు, పూజలు కొన్ని చేసి దానికి కొన్ని సపరేట్ అయిన మంత్రాలు ఉంటాయి. అవి బయట చెప్పరు ఎవరు. ఆ మంత్రాలతో జపించిన తర్వాతనే ఆవిడ పూర్తిగా అతని దగ్గరికి వశమయ్యే అవకాశం 100% ఉంటుంది. కంపల్సరీగా వశీకరణం అనేది ఉంది.